అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు ఒక కొత్త రకమైన ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా వింటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. కాబట్టి మీరు ఈ మాటలను జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేయించు ఉన్నాను. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశం ఏంటంటే లూసిఫర్. లూసిఫర్ అనగా వెలుగు మోసేవాడు అని అర్థం. ఈ లూసిఫర్ ఎవరంటే దేవుని చేత అభిషేకించబడిన కేరుబు. ఈ లూసిఫర్ పరిశుద్ధ గ్రంథం అయిన బైబిల్లో లూసిఫర్ అనే పేరు ఎక్కడ కనిపించదు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో తెలుగు బైబిల్లో చూడగలం. ఏంటంటే, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి అని వ్రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, దీని అర్థం ఏంటంటే, నేను చెప్పాను కదా లూసిఫర్. ఈ లూసిఫర్కు మంచి పేరు దేవుడిచ్చాడు. ఏంటంట? తేజో నక్షత్రమా, వేకువ చుక్క. ఇలాంటి పేరు కూడా ఎవరు కలిగి లేరు. కానీ ఈ లూసిఫర్కి ఆ పేరు ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఈ లూసిఫర్ అనగా ఇది లాటిన్ భాష నుండి వచ్చింది. దాని అర్థము ఏంటంటే వెలుగు మోసేవారు అనగా వేకువ చుక్క అని అర్థము. అయితే ఈ యొక్క లూసిఫర్, ఈ వ్యక్తి దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి. ఒక కేరుబు అనగా ఒక ఏంజల్, దేవుని జత పనివాడుగా ఉండే వ్యక్తిగా దేవుడు అభిషేకించి తనను సృష్టించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత గొప్ప స్థాయిలో ఆకాశంలో దేవునితో సహా ఉండే ఈ లూసిఫర్ ఆకాశం నుండి కిందికి పడవేయబడింది. అనగా నరకబడితివి అనగా కొట్టివేయబడింది. చెట్టు పెరిగితే దాన్ని కిందికి వెళ్ళి కొట్టేస్తే ఏ విధంగా పడిపోతుందో అదేవిధంగా ఈ యొక్క కేరుబు కూడా దేవునితో సహవాసం కలిగి దేవునితో జీవించే ఆ జీవితాన్ని పాడు చేసుకుంది. ఎందువల్ల పాడు చేసుకుందో నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనంలో లెక్కింపబడినప్పటి నుండి పాపంలోనికి వెళ్ళేంత వరకు యథార్థవంతుడుగా ఉన్నాడు. ఎవరు? ఈ యొక్క కేరుబు. ఎంత అద్భుతంగా దేవునితో ఉన్నాడో వాక్యంలో చాలా చక్కగా వ్రాయబడి ఉంది. నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. అభిషేకము నొందిన కేరుబై యొక్క ఆశ్రయముగా నీవుంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని, దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. ఎంత అదృష్టము, ఎంత ఆధిక్యత దేవుడు ఆ లూసిఫర్కి ఇచ్చాడో చూడండి. ఎక్కడ సంచరిస్తున్నాడట? అగ్ని మధ్యలో రాళ్లల్లో సంచరిస్తున్నట్లుగా వాక్యంలో ఉంది. గొప్పగా అభిషేకించబడిన కేరుబు ఈ లూసిఫర్. దేవుని బిడ్డలారా, దేవుడు
మరి ఆ ఆధిక్యతను మరి పోగొట్టుకున్నట్లుగా మనము వాక్యంలో చూస్తున్నాం. ప్రతిష్ఠించబడినది ఆ యొక్క కేరుబు, దేవుడు ప్రతిష్ఠిత చేశాడు. నిజమే, దేవుని యొక్క పనిముట్టుగా వాడబడడానికి దేవుడు కొంతమందిని ప్రతిష్ఠిత చేస్తాడు. అనగా దేవునికి మారు రూపము కలిగిన దేవుని సేవకుడు ఆ ప్రతిష్ఠిత కార్యక్రమాన్ని జరిగించి మందిరములో పనిముట్టుగా వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క లూసిఫర్ లోపల పాపం అనేది ప్రవేశించినందుకు దేవుడు మరి ఇష్టపడి అక్కడి నుండి నెట్టివేసినట్లుగా వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. అనగా యథార్థవంతుడుగా ఉన్నాడు. ఈ రోజుల్లో కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని యొక్క సేవ చేస్తూ దేవుని యొక్క మార్గములు నడుస్తూ యథార్థవంతులుగా ఉంటూ మరి సాతానుడు వాడు ఒక వ్యక్తి లోపల దూరినప్పుడు వాడు ఏ విధంగా చేస్తాడో దానికి సాదృశ్యంగా ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ లోకంలో ఆయన సేవ చేసేవారు నిష్టగా ఉండాలని, సాతానుడు పెట్టే చిక్కులకు పడిపోకూడదని, వాని ఆశలకు లొంగిపోకూడదని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ 15వ వచనంలో ఏమని రాయబడిందంటే, దేవుని సన్నిధిలో ఆరాధనకు నాయకుడుగా ఆరాధన చేయించేవాడు. చూడండి, క్వైర్ ఉంటుంది పెద్ద పెద్ద చర్చెస్లలో. అయితే ఆ క్వైర్కు నాయకుడుగా ఉన్న వ్యక్తి ఈ యొక్క లూసిఫర్. నాకు చక్కటి పాటలను పాడేవాడు, పాడించేవాడు. నాయకుడు కాబట్టి నాయకుని మాటలు ప్రతి ఒక్కరు వినేవారు. ఆ విధంగా లీడర్షిప్ ఆ లూసిఫర్కు దేవుడిచ్చాడు. కాబట్టి ఆ లీడర్షిప్ని కూడా పోగొట్టుకున్నది ఆ లూసిఫర్, పోగొట్టుకున్నాడు. అన్నిట్లలో తనకు ఆధిక్యతను బాధ్యతను దేవుడిచ్చాడు. మరి లూసిఫర్ ఏం చేశాడు? ఎందుకు అతను అక్కడి నుండి పడవేయబడ్డాడు అనంటే ఇప్పుడు నేను చెప్తాను. హెజ్కేల్ గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. దేవుని తోటయగు ఏదేనులో నీ ఉంటివి మాణిక్యము, గోమేదికము, సూర్యకాంతమణి, రక్తపు రాయి, సులేమాను రాయి, సురకతము, శీలము, పద్మరాగము, మాణిక్యము అను ఆ ముత్యముల రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వ్రాయించువారును నీకు సిద్ధమైరి. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మరి ఆ లూసిఫర్కి ఇచ్చాడో చూడండి. ఎంత అద్భుతమైన అలంకరణ! సూర్యకాంతము, పద్మకాంతము, బంగారము, మాణిక్యము, గోమేదిక, మకరములు ఇవన్నీ కూడా ఉన్న ప్రాంతంలో ఈ యొక్క లూసిఫర్ సంచరించేవాడు. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ఆధిక్యత! అదే ఆపద వచ్చే ముందు మనిషికి అహంకారం వస్తుందట. ఆపద వచ్చే ముందు మనిషికి అహంకారం వస్తుందట. నేనే, నాకే, నా తప్ప ఎవరు లేరు అన్నది ఎప్పుడైతే ఒక మనిషిలోనికి అహంభావం ప్రవేశిస్తుందో అప్పుడు దేవుడు అతనినే కానీ ఆమెనే కానీ ఆ స్థానములో ఉండనివ్వడు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ లూసిఫర్ గతి అదే, లూసిఫర్కి అయ్యింది అదే. ఇంకా దేని వల్ల ఆ లూసిఫర్ గర్వించాడో చూద్దాం. 17వ వచనంలో మనము చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మనము చూడగలం. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడ వరకు
ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. చూడండి, ఆ యొక్క లూసిఫర్ తన పాపము చేస్తూ ఎంతవరకు తన ప్రవర్తనను కాపాడుకుంటూ ఏమి తెలియకుండా జీవించాడో అప్పటి వరకు యథార్థంగానే ఉన్నాడు. ఎప్పుడైతే తన ప్రవర్తన విషయమై దేవుడు కనుక్కున్నాడో అప్పుడు దేవుని యొక్క కోపము తనపై రగులుకొని మరి తనను నెట్టివేసినట్లుగా వాక్యంలో చూడగలం. ఎందుకు అపవాది సాతానుగా మారిపోయాడంటే దేవుడు తనకిచ్చిన అందాన్ని జ్ఞానాన్ని చూసుకొని గర్వపడ్డాడు. అమ్మో దేవుని బిడ్డలారా, ఇది మనుషులను పడగొట్టేది, మనుషులను విడదీసేది, మనుషులను అంటరానితనంగా చూసేది. మనిషి లోపల ఇవి ఉండకూడదు. ఒకవేళ దేవుడు నీకు ఇచ్చినా నీవు అణిగి తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధిలో ఉంటేనే నీవు చాలా రోజులు దేవుని యొక్క సేవకునివిగా సేవకురాలువిగా ఉండగలుగుతావు. కాబట్టి ఒక స్థానంలో నీవు ఉండగలుగుతావు. ఇక్కడ దేవుడు తనకిచ్చిన అందాన్ని జ్ఞానాన్ని చూసుకొని గర్వపడ్డాడు. అదే హెజ్కేలు 28:17 వచనంలో, నీ సౌందర్యంను చూసుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళన చేసేదను. నిజమే దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన పరిస్థితి కొంతమంది జీవితంలో వచ్చేసింది. ఆ విధంగా కొంతమంది జీవిస్తూ ఉన్నారు. కొంతమంది దాని కొరకు ఎదురు చూస్తూ అహంకారముతో, గర్వముతో, నా అంత డబ్బు ఎవరికి ఉంది, నా అంత జ్ఞానం ఎవరికి ఉంది, నా అంత అందం ఎవరికి ఉంది అని అనుకుంటూ పడబోతూ ఉన్నారు. జాగ్రత్త. ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను నీవే చెరిపేసుకున్న వాడవవుతావు, చెరిపేసుకున్న దానవవుతావు. అందరి ఎదుట హేళన నీకు కలుగుతుంది. ఇక్కడ లూసిఫర్కు రాజుల ఎదుట హేళన కలిగినట్లుగా, నవ్వుల పాలైనట్లుగా వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి నీ జీవితంలో ప్రభువును నమ్ముకున్న నీవు, దేవుడు ఒక స్థానంలో నిన్ను ఉంచి వాడుకుంటూ ఉంటుండగా నీవు అణిగి దేవునికి తగ్గించుకొని నీవు ప్రార్థనా పూర్వకంగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నట్లయితేనే నీవు ఎక్కువ రోజులు కొనసాగుతావు. లేదా దేవుడు నీకున్న చోటు నుండి నిన్ను తొలగిస్తాడు, నరికివేయబడతావు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు కొన్ని చక్కటి సత్యాలను తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. లూసిఫర్ తన సొంత అతిశయము వల్లే దేవునికి దూరమైపోయాడు. అతిశయం, నేనే, నాకే, నాదే అని ఎప్పుడైతే అతిశయిస్తావో అప్పుడు నీవు అనుకోవాలి, నాది అంతము ప్రారంభమైంది అని. కాబట్టి దేవునికి స్తోత్రం. ఈ రోజున ఈ ఆత్మీయ ఆహారమును భుజిస్తూ నీలో అందం, జ్ఞానం, అతిశయం నీలో ఉంటే అది ఇప్పుడే వదిలేయి, లేకపోతే నీవు దేవునికి దూరం అయిపోతావు. నేడే తెలుసుకో. సరేనా? ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మలను దీవించి సర్వసత్యంలోనికి నడిపించునుగాక.